వ్లాగ్ అయితే స్వాగతం. పోయిన వ్లాగ్ చూడకపోతే పోయి చూసిరండి. ఈరోజు అయితే కాలేజ్కి అయితే పోతున్నా. ఈరోజుకి ఇట్లా కాలేజ్ వ్లాగే. కాలేజ్కి అయితే పోవాలి. అమ్మా మస్తు కొంచెం జల్దీ లేచినాయి. ఈరోజు కొంచెం వామ్గా ఉంది, కూల్ ఉంది. ఆ ఎండ కొడుతుంది, కూల్ అవుతుంది. ఏమైందో అప్పటి నుంచి ఎండ కొడుతుండే, ఇప్పుడేమో కూల్ అయింది. చూడండి, ఎండ అటు సైడ్ కొడుతుంది, కొంచెం బ్రైట్గా అనిపిస్తుందిగా. గైస్ కాలేజ్కి అయితే ఎంటర్ అయిపోయినా. మావాడైతే అక్కడ గ్రౌండ్లో ఆడుతుంది, చూపిస్తా చూడండి. ఇటు సైడ్ గ్రౌండ్లో ఆడుతుండు. రాగండి క్యాచ్ అయితే ఆడుతుండు చూడండి. శ్రీనివాసు ఆడు క్యాచ్ ఎట్లా పడతాడు చూడండి. బాల్ వచ్చిందా, అగ అరే పట్టిండు. కప్పలు పడుతుండు బాయ్, మొత్తం కప్పలే. గైస్ మావాడైతే ఇప్పుడు దాకా ఆడేసి వచ్చిండు, కరిగిచ్చిండు, ఫోటో మొత్తం కరిగిచ్చిండంట భయ్య. సంజుగాడైతే ఈరోజు రాడు, ఎందుకంటే తిరుపతి పోయిండు. ఇంకొకటి శరత్ గారు కొంచెం లేట్ వస్తాడేమో. ఇప్పుడైతే క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ క్లాస్ ఏముంది మనకి? ఎఫ్ఎండే ఉంది. ఈరోజు అయితే అన్నీ ఫుల్లే, కానీ లైట్. లంచ్ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఎంటర్ అయిపోవాలి. మావాడు ఏం చేస్తాం చూడండి, రికార్డ్ రాస్తాం శరత్ గారు. అసైన్మెంట్ అంటారు, ఏదో ఒకటి అసైన్మెంట్ రికార్డ్ రాస్తుండు. ఇప్పుడే స్టార్ట్ అయింది క్లాస్. రాస్తూనే ఉన్నాడు, గీక్తూనే ఉన్నాడు. క్లాస్ అయితే అయిపోయింది. మావాడైతే ఇంకా రాస్తుండు. క్లాస్ మధ్యలో కొంచెం సేపు రాయాలి. మావాడు తెచ్చిండు టిఫిన్, అన్ని బీట్రూట్ తెచ్చిండు. ఇప్పుడు పైన పోవాలి, పైన పోయి క్లాస్ వినాలి. ఇప్పుడు వేరే క్లాస్ వాళ్ళు ఈ క్లాస్లో వస్తారు, మేము పైన పోవాలి. అంతే, మొత్తం చేంజ్ అవుతూ ఉంటాం. రేవంత్ బైక్ ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు పైన పోతాడు. వస్తున్నా అలా అట్లేనా క్లాస్కి వస్తున్నాడు. పోవాలి, ఇప్పుడు పోయి వినాలి. రేవంత్ అన్నారా? రోహిత్ అప్పటి నుంచి రోహిత్ అంటారు. అంటారు. కవరింగ్ మంచిగా చేసినావు. బయటికి అయితే వచ్చినాము. ఇప్పుడు వాష్రూమ్కి అయితే వస్తే పట్టుకుంటారు మా వాళ్ళు. కింద అందరికీ నిలబెట్టి అడుగుతారు ఎక్కడ పోతారు అని. లెక్చరర్స్ ఈరోజు చూడండి, అక్కడ అందరిని ఆపుతుర్రు. అట్లుంటుంది మా కాలేజ్ అంటే. మార్కెట్ ఇట్లా పోదాం అనుకున్నా, పోవట్లే. చూస్తారా అండ్ ఇట్లా ఆపుతుంది చూడండి. ఒకరోజు 2 రోజులు ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం, అంతే. మాల్ చూడండి, లంచ్ బిల్ అయితే అయిపోయింది. బాయిల్డ్ పల్లీలు మందులో పెట్టుకొని తినడానికి తెచ్చినట్టు పల్లీలు క్రేజీ ఉంటాయి. ఇది ఉప్పు వేస్తారుగా, నట్స్ అంటారు ఇంగ్లీష్లో. పచ్చి పల్లికాయ ఇక్కడ పడేస్తారు మొత్తం. ఇక్కడ పడేస్తారు రా మా చూడండి. అలవాటు బాగుంది తాగడం కాదు, ఇది అయిపోయిందా రాయడం? గాయ్స్ ఇవ్వండి, ఫస్ట్ ఇయర్ బ్లాక్ అయితే పెయింట్ వేసిర్రు, హాఫ్ వేసిర్రు అంట. వాడు చెప్తుండు. మేమైతే ఇప్పుడైతే బయటికి వచ్చాం. నెక్స్ట్ క్లాస్ పోవాలి మేము. ఇక్కడ కడుతుర్రు, పైన ఈ ఫ్లోర్ వేసేసారు, పైన కడుతుర్రు. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లో తెలియదు. ఇప్పుడైతే చల్లగా ఉంది ఇక్కడ రాక్ గార్డెన్స్లో. పోవాలి. నెక్స్ట్ 3:15కి క్లాస్ ఉంది, అప్పుడైతే పోవాలి. వేడిగా అనిపిస్తుంది మెల్లమెల్లగా కదరా, ఎండ కొడితే వేడిగా అనిపిస్తుంది. వీడియో చాలా అందరు చూస్తారు అని సిగ్గేస్తుంది. ఆడు అందరు చూస్తారు సిగ్గు పడుతుండాడు. నాకు సిగ్గు లేదు, సిగ్గు వెళ్ళిపోయింది. నీకు లేదు, నాకు లేదు. అయినా వద్దు మా రోజుకి ఇంత సేపు వద్దు. వద్దా? ఒకటే రోజు ఇంత వద్దు. ఓకే, ఏం కాదు, అట్లానే పట్టుకొని పోదామా అక్కడి వరకు. ఒక రౌండ్ ఇట్లా తిరుక్కుంటే అట్లనే వద్దొద్దు, కెమెరా పట్టుకుంటా 5 minutes అయిపోతాయి. చాలా తీసింది. ప్రణీత్ బాయ్ అయితే ఎన్ని రోజులకు చూడండి, హెయిర్ స్టైల్ మొత్తం సెట్లు ఉన్నారా. సరే, ఇప్పుడైతే కాలేజ్ అయితే అయిపోయింది. నేను ఆడు పోతాం, ఇంటికి పోతాం. పూల చొక్క వేసుకొని అంట. ఇక్కడైతే కూర్చున్నాం చాట్ తినడానికి, సమోసా చాట్. నేను శరత్ గారు, శ్రీనివాస్ గారు బస్, ఈడు బస్ కానీ ఈడు పాస్ ఉంది ఇంకాడ, ఆడేమో కాలేజ్ బస్. సో ఇప్పుడైతే చాట్ రెడీ అవుతుంది, చాట్ తినాలి. రివ్యూ ఏం లేదు, మంచిగానే ఉంటుంది ఇక, నార్మల్ మంచిగానే ఉంటుంది. తినాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఛాయ్ తాగాలి. ఇది రొటీన్. తినేది ఏదో ఒకటి తినటం, ఛాయ్ అయితే పక్కా. కాలేజ్ బస్సులు ఇప్పుడే పోతున్నాయి. టైం 30 అవుతుందా? 40. 10 minutesలో ఇక్కడ వచ్చేసినాయి బస్సులన్నీ. తర్వాత మంచిగా అనిపిస్తుంది.
చల్లగా ఉంది మొత్తం కరెక్ట్ ఉంది. 4 గిట్ల తీసుకుంటే రాని చిన్నవాడు. ఆ రోజు నుంచి నిన్న అయితే రాలేదు నేను కాలేజ్కి. నిన్న వ్లాగ్ తీయలే, ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం మొన్నటి వ్లాగ్. ఈరోజు అయితే మా కాలేజ్లో ఏంది అట్లీమా కదా, అట్లీమా అయితే జరుగుతుంది. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క రోజు ఉంటుంది. ఈరోజు మొత్తం క్రికెట్ మొత్తం మన కాలేజ్లో ఈ వీక్ మొత్తమా? సరే అవ్వండి. మ్యాచెస్ 1-1 అయితే NGIT వర్సెస్ పల్లవి అంట. ఈ ఫస్ట్ మ్యాచ్ ఇది. ఏ టైం వరకు ఉంటుంది మ్యాచ్? నాకు తెలిసి ఒక 8కి స్టార్ట్ అయింది, 11:30 వరకు ఉంటుంది ఇలా మ్యాచ్. 4 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఒకటి MBSR B-తోని గిట్ల ఉంది, చూడాలి. క్రికెట్ అయితే ఆడుతుర్రు, అయిపోయింది. బోర్డు పెట్టి అన్నీ పెట్టిర్రు కాలేజ్లో. ఇవ్వండి క్రికెట్ అక్కడ ఆడుతుర్రు. ఇప్పుడేమో మేమేమో క్లాస్కి పోవాలి డైరెక్ట్. ల్యాబ్ లోపల అయితే కొంచెం జల్లు వచ్చినాం మేము, బికాస్ బయట కూర్చొని ఏం చేద్దామని ల్యాబ్ లోపల వచ్చేసినాం. ఎవరు రాలే, ఇంకా కరెక్ట్ టైంకి ఎవరు రాదు. మేము ఫస్ట్ టైం వచ్చినాం. ఇవన్నీ మొత్తం ల్యాబ్ ఖాళీనే ఉంది. మావాడు వచ్చిండు, ఈడొచ్చిండు. మాంది ల్యాప్టాప్ ఏంది కాదు, శ్రీనివాస్ గారు మాంది ల్యాప్టాప్. ఇవ్వండి కలర్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏది చూడండి, యాసస్. ఏదో కెమెరాకి ఏదో పెట్టిండు, స్టిక్కర్ పెట్టిండు కనబడకుండా. ఎందుకురా? ఎందుకంట మన కెమెరా అందరు చూస్తారేమో అని చూడరా, కెమెరా ఓపెన్ చేస్తున్నా. ఈరోజు అయితే ఫ్రంట్ ఎండ్ చేయమన్నారు మాకు. మేమేమో బ్యాక్ ఎండ్కి ఇట్లా చేయలే, సర్టిఫికేటే చేయలే ఇంకా. ఏమో కానీ మాడైతే చేస్తుండు, ఒకడైతే చేసిండు, ఇంకా చేయలే. కోడులు రాసిండు, అది ఫస్ట్ టైం చూసిన నేను. చేసిండు. స్క్రోల్ చేయరా. ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్ బ్రో. ఇక మావాడే ఏడు కాదు, ఏడు చేయలే ఇంకా. అట్లా చేయాలంట. మొత్తం చేసేసిన డిస్కషన్ అట్లుంటుంది మా వాళ్ళది. ప్రాజెక్ట్ D. ఈడు వేరే, వాళ్ళిద్దరు ఒకటి. బయట అయితే వచ్చినాం. ప్రాబ్లం ఏమైందంటే ఏంది, అందరిది ఏముందిరా ప్రాబ్లం, అది స్కాలర్షిప్లా ఈ పాస్ ఏదో మార్చాలంట. మాదేమో నంబర్ ఏమో మాకు కరెక్ట్ లేదు, ఆ నంబర్ కరెక్ట్ పెట్టాలంట. దానికోసం వస్తే మా దళిద్రం ఎట్లుంది తెలుసా, ఇద్దరిది అయిపోయింది. ఇక మా ముగ్గురుదేమో ఆగిపోయింది. కరెంట్ పోయిందని ఇటు సైడ్ వచ్చినాం. ఇటు సైడ్ చూస్తేమో ఇక్కడేమో ఇక్కడ చేయట్లే, డబుల్ రేట్ అడుగుతుర్రు. అక్కడనే బెస్ట్ అని ఇక్కడ వచ్చినాం, కూర్చున్నాం. ఫలూదా బండి కాడైతే ఆగినాం. ఇప్పుడు తినాలి చల్లగా, అంతే. పోయి చేయించుకొని క్లాస్కి పోవాలి, అంతేగా? అంతేగారా. కుల్ఫీ అయితే తీసుకున్నాం ఒకటొకటి. చూపించండిరా. కుల్ఫీ తీసుకున్నాం. ఇప్పుడు ఇది తినేసి అక్కడ ఇంకోసారి ఫోన్ చేయాలి కరెంట్ వచ్చిందా లేదా అని. ఈరోజు ఎట్లయినా అది అయిపోవాలి పని, అంతేగారా. అయిపోగొట్టే పోవాలి. ఇదిగోండి క్రికెట్ అయితే జరుగుతుంది పొద్దున్నది అయిపోయింది. ఇప్పుడు ఏ టీమ్ తెలియదు. ఏ టీమ్స్ రా? టీమ్స్ ఏవేవి? శ్రీహిందూ కాలేజెస్. ఒక షార్ట్ చూపిస్తా, బ్లర్ అవుతుంది ఏం చూద్దాం. చలో ఎక్కడ వచ్చింది అది, మిస్ఫీల్డ్ ఓకే. చలో ఇప్పుడు నెక్స్ట్ లంచ్ బెల్ మాది, నెక్స్ట్ ల్యాబ్. అరే ఈరోజు ఫస్ట్ డే. ఒక వీడియోకి 1K వచ్చింది మామ. తెలుసు యూట్యూబర్ పార్టీస్నా, యూట్యూబ్ స్టార్. పైసలు ఎంత వచ్చినాయి మామ నీకు? లక్ష వచ్చినాయంట. చూసుకోర్రి, లక్ష. విన్ని వీడియోస్ ఎవరు చూడండి. ఏం కొనిపించట్లే అంట ఆయనకి. ఎందుకు ఫోన్ చేసినావు? కుల్ఫీ మిస్ అయ్యండు మావాడు. నాకు తెలిసిరా, దొంగ నా కొడుకులు, దొంగ నా డాష్ కాదు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. MBSR B టీమ్ వర్సెస్ ఎవరిదిరా ఏమో తెలియదు, ఎవరిదో ఏదో కాలేజ్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మ్యాచ్, లంచ్ తర్వాత. ఇది బౌలింగ్ ఏమో MBSR B టీమ్ వాళ్ళు ఉన్నారు, బ్యాటింగ్ భారత్ అంట. తెలియదు నాకు, చూడలే అక్కడ బోర్డు. నేను ఇక్కడైతే కూర్చున్నాం కొంచెం సేపు, అన్నం తినేసినాం. ఇగో CSIT బ్యాచ్ మొత్తం ఇక్కడనే ఉంది. ఇగో వీళ్ళందరూ కళ్యాణ్ ఇగో ఏడి ఇట్లా CSITనే అందరు ఇక్కడనే ఉన్నారు. బౌలింగ్ దేంట్లో చూస్తున్నాను? అరే ఆల్రెడీ 7 ఓవర్స్ అయిపోయినాయా?
ఓకే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది 7 అవర్స్ అయిపోయినాయి 54 మావాడు ఉన్నాడు ఎన్ఎస్ఎస్ ఇప్పుడు చేయాలి పోయి చేయిపోరా ఇప్పుడు వచ్చినాయింద్రా బ్లాగే చేసినాం మళ్ళా నన్ను తీయకు అరే ఆయన తీయమన్నాడు రా ఎందుకని ఆయనకు తీస్తున్నా అరే ఎన్ఎస్ఎస్ ఐడిని ట్యాగ్ చేయి. అదే ఎన్ఎస్ఎస్ మనోళ్ళదే మనోడు లీడ్ దాంట్లో నువ్వు చేయట్లేదు ఎందుకు లెగ్ పెయిన్ వల్ల ఏడు చేయట్లే కావాలని చెప్తుండ అది అంతే కదా ఎన్ఎస్ఎస్ హెడ్ అరే అవునా మీ ఎన్ఎస్ఎస్లో ఉంటే ఏమొస్తుంది నాకు తెలియదు ఏమొస్తుంది చెప్పు ఎన్ఎస్ఎస్లో ఉంటే ఏమొస్తా అంటే ఏం చెప్పా కుక్క చనిపోయింది అయింది రా అరే నువ్వే చంపేసినవురా బాబు నాకు డౌటే అరే ఏమైందిరా దానికి అరే ఉందా పోయిందా అది నిజంగా చంపేంద్రా ఈగలాడుతున్నాయి కనిపిస్తలే